కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఇప్పటికే ఈ మంచు కారణంగా 26 విమానాలు రద్దు చేశారు అధికారులు. విమానాశ్రయాల్లోనే ప్రయాణికులంతా వణికిపోతున్నారు. అన్ని విమానాల టైమింగ్స్లో కూడా చాలా కీలకమైన మార్పులు చేశారు. రన్వేలపై మంచు తొలగిస్తోంది సిబ్బంది. ఇక మంచుతో కప్పబడినటువంటి కాశ్మీర్ ఎక్కడికక్కడ మంచు కొండలే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రవారం ఉదయం నుంచి ఈ మంచు కురుస్తోంది. కాశ్మీర్లో అన్ని దారులు క్లోజ్ చేశారు. ఎక్కడికక్కడ మంచులో వెహికల్స్ అన్ని ఇరుక్కుపోయాయి. కొంత హైటెన్షన్ సిచ్యువేషన్ ఉంది. సో కాశ్మీర్లో మంచు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంతటి స్థాయిలో అనిపిస్తోంది. 26 విమానాలు రద్దు చేశారు. 26 విమానాలు రద్దు అయిపోయాయి. మరికొన్ని విమానాలని కూడా దారి మళ్లించారు. కొన్ని విమానాలు ఎక్కడెక్కడ ఆగిపోయాయి. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంత లో విజిబిలిటీ ఉన్న కారణంగా అక్కడి నుంచి చాలా విమానాలు రద్దు చేశారు. ఇకపోతే ఆల్ టేక్ ఆఫ్స్ అండ్ ల్యాండింగ్స్ హావ్ బీన్ టెంపరరీ పుట్ ఆన్ హోల్డ్. వెంటనే వాటిని నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ హావ్ సెటెడ్ దట్ క్లియరింగ్ రన్వే విల్ టేక్ అట్లీస్ట్ 4 hours ఆఫ్టర్ స్నోఫాల్ స్టాప్స్. సో ఎప్పుడైతే మంచు కురవడం ఆగుతుందో ఆ తర్వాత 4 గంటల పాటుగా రన్వే పైన పడినటువంటి ఆ మంచుని క్లియర్ చేయడం కోసానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ఇక్కడ నుంచి ఎగరడం కానీ, విమానాలు గాల్లోకి ఎగరడం కానీ, లేకపోతే ల్యాండ్ అవ్వడం కానీ ఉండదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇండిగో కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది ప్లాన్ బికి. మీరంతా ప్లాన్ బి ఆప్ట్ చేసుకోండి, రిక్వెస్టింగ్ యూ టు రిఫండ్ వయా. సో రిఫండ్ చేసేయండి, ప్లాన్ బిని మీరు ఆప్ట్ చేసుకోండి అన్నట్టుగా ఇండిగో నిర్ధారించింది. ఇక స్పైస్ జెట్ అండ్ ఎయిర్ ఇండియా కూడా అదే రకంగా చెప్తూ ఉన్నాయి, అడ్వైజరీస్ని జారీ చేశాయి. సో మీరు ఫ్లైట్ స్టేటస్ని చెక్ చేసుకోండి బిఫోర్గా మీరు ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు. ఒకవేళ కనుక క్యాన్సిల్ అయి ఉంటే మీకు రీఫండ్ వచ్చేస్తుంది, ఆల్టర్నేట్ ప్లాన్స్ షెడ్యూల్ చేసుకోండి అని చెప్పి అటు స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో విమాన సంస్థలు చెప్తున్నాయి. NH-44 కూడా క్లోజ్ చేశారు. శ్రీనగర్ నుంచి జమ్మూ నేషనల్ వైపు వెళ్ళిపోయేటువంటి మెయిన్ సప్లై లింక్ ఇది. సో ఇది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సో అరౌండ్ ద నావియుగ్ టనెల్ అండ్ రామ్సో ఈ 2 ప్రాంతాలని కూడా పూర్తిగా కంప్లీట్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక ముఘల్ రోడ్ వైపుగా వెళ్తున్నటువంటి శ్రీనగర్ లే హైవేని కూడా క్లోజ్ చేశారు. అటు రాజౌరి అండ్ ఇతరత్ర జిల్లాలు మొత్తంగా 6 జిల్లాల్లో ఈ మంచు అధికంగా కురవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎమర్జెన్సీ ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా అన్నిటి కూడా క్లోజ్ చేశారు. స్కూల్లో కూడా హాలిడేస్ ప్రకటించారు. సో గుల్మార్గ్ దగ్గర 2 ఫీట్ల ఎత్తులో స్నో ఆల్రెడీ కురిసింది. రోడ్డు నుంచి 2 ఫీట్ల ఎత్తులో మంచు కురిసి అలాగా ఉండిపోయింది. సో తర్వాత సోనామార్ దగ్గర 6 ఇంచుల వరకు ఉంది. ఇక పహల్గామ్ రీజియన్ దగ్గర సుమారుగా 10 ఇంచుల మేర అక్కడ మంచు కురిసి అక్కడే పడిపోయింది. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. 26 నుంచి 27 తేదీ వరకు మరింతగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు సిద్ధంగా. ఎస్ నవీన్, కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఎక్కడెక్కడ పలు విమానాలు రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆగిపోవాల్సి వచ్చింది. హైవేలు క్లోజ్ చేశారు, టనెల్స్ క్లోజ్ చేశారు. కొంత సిచ్యువేషన్ అయితే కంప్లీట్లీ స్నో కారణంగా స్టాప్ అయిందని చెప్పాలి. ఎక్కడెక్కడ క్లోజ్ అయింది, ఒక లాక్డౌన్ మాదిరి సిచ్యువేషన్ అని చెప్పాలి. ఇది ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? బేసిక్గా ఇది సీజన్, బట్ ఈ స్థాయిలో మంచు కురడాన్ని అక్కడ అధికారులు ఎలా అంచనా వేస్తున్నారు? పబ్లిక్స్ రియాక్షన్ ఏంటి అక్కడ? మనోజ్, ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 26 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు క్రితమే ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా ఇండిగో సంబంధించినటువంటి విమానాలు రద్దు చేశాము. దాంతోపాటు కొన్ని విమానాలు కొంత ఆలస్యం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో పాటు అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ ప్రాంతంలోనే ఎక్కువగా ఆ మంచు కురవడంతో ఈ శ్రీనగర్కి వచ్చేటువంటి విమానాలు కావచ్చు, శ్రీనగర్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి విమానాలు కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా రద్దు చేశారు. ఎందుకంటే ఆ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కూడా మంచు కూడా ఉండడంతో వాటన్నిటి కూడా క్లియర్ చేసేందుకు కూడా కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు జమ్మూ శ్రీనగర్కి వెళ్తున్నటువంటి నేషనల్ హైవే 44 అది పూర్తి స్థాయిలో కూడా నిలిపివేయడం జరిగింది. అక్కడ కొండ చర్యలతో పాటు అవన్నీ కూడా మంచుతోటి కూడా కప్పపోయింది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాహనాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేసినట్టు కూడా కొంచెం క్రితమే వారు ప్రకటన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదంపూర్ ఆ ప్రాంతంతో పాటు జగ్ చౌక్ అనేది ఆ 2 ప్రాంతం కొంత హిల్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ ఎక్కువగా మంచు పేరుకుపోవడంతో దాంతో పాటు భారీగా వర్షం కురుస్తుంది కాబట్టి కొంత ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ విమానయాన శాఖ సంబంధించినటువంటి అధికారులు, ఆ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు అంటే వీరిద్దరు కూడా కొంత నోటం అనేది కూడా వారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటం అనేది ఇది పైలట్లకి నోటీసు, అంటే వీరు ఎక్కడ కూడా ATC నుంచి క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా పైలట్ ని మూవ్ చేయొద్దని చెప్పేసి కూడా నోటం
ఈ యొక్క నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం క్రితమే ఈ యొక్క నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఎంత సమయం అనేది కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ మొత్తం కూడా క్లియరెన్స్ చేయడానికి దాదాపు 6-7 గంటలు పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంత అంతరాయం కూడా కలుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. వరుసగా ఈ యొక్క మంచు కురడంతో అక్కడ కొంత ఈ యొక్క మంచుని తొలగించేందుకు కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం అనేది కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మనోజ్, రైట్. సో ఈ స్థాయిలో విమానాలు రద్దవడాన్ని అక్కడ ప్రయాణికులు ఎలా చూస్తున్నారు? ఈ విమానాల్ని మళ్ళీ ఎట్లా రిట్రైవ్ చేయబోతున్నారు? ఆ సదరు విమాన సంస్థలు ఏం చెప్తున్నాయి? అంటే ప్రస్తుతం ఇండిగో ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం చూసుకుంటే ఇది సాయంత్రం వరకు కొంత మూవ్మెంట్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అంటే ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి ప్రయాణికుల బోర్డింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. వారిని ఆ బోర్డింగ్ కంప్లీట్ చేసి లోపల వరకు అనుమతిస్తున్నారు. అంటే ఏ క్షణమైనా కూడా ఈ ఫ్లైట్ ఏటీసీ నుంచి క్లియరెన్స్ వస్తే దాన్ని మూవ్ చేసేందుకు అధికారులు సిద్ధంగానే ఉన్నాము. కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఇండిగో సంబంధించినటువంటి అధికారులు ప్యాసింజర్లు కూడా కొంత నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా వారికి కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే వీరందరూ కూడా ఉదయం నుంచి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. అక్కడ కొంత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇండిగో సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వారు ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ఫ్లైట్స్ కూడా మూవ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత వచ్చేటువంటి ఆ ఫ్లైట్స్ కావచ్చు, శ్రీనగర్ నుంచి డిపార్చర్ అయ్యేటువంటి ఆ ఫ్లైట్స్ మాత్రం కొంత ఆలస్యంగా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్యాసింజర్స్ కూడా కొంత మెసేజ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, ఇంకా ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజుల పాటుగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఏదైనా కొంత వెదర్ కండిషన్స్లో మార్పు ఉండడం మూలంగా ఈ స్థాయిలో మంచు కురుస్తుందా? రెగ్యులర్గా కురిసే మరిచా? ఇది ఒకవేళ రెగ్యులర్గా కురిసే అవకాశం ఉంటే కనుక ఎన్ని రోజుల పాటుగా ఇది కురిసే అవకాశం ఉంది? దానికి ఆల్టర్నేట్గా ఎటువంటి ప్లాన్స్ వేయబోతున్నారు అధికారులు కానీ ఇక్కడ విమాన సంస్థలు కానీ? అంటే మన సాధారణంగా అయితే ఎప్పుడైనా కూడా డిసెంబర్ జనవరి స్టార్టింగ్ లోనే కొంత ఎక్కువగా మంచు కూడా కురిచేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ జనవరి ఈ మంత్ అంతా కూడా జమ్మూతో పాటు శ్రీనగర్ ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా మంచు కూడా కురుస్తుంది. ప్రతి ఇయర్ కూడా ఇదే సాధారణంగా డిలేస్ అనేది కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఇది స్టార్టింగ్ మూమెంట్ కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఎక్కువగా ఈ మంచు అనేది కురుస్తుంది. ఇప్పటి నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొంత విమానాలు అనేది డిలే జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే ఉదయం నడిచేటువంటి విమానాలు అంటే 5 నుంచి 10-11 వరకు నడిచేటువంటి విమానాలు అవి లేట్ అరైవల్ డిపాచెస్ కూడా జరుగుతాయి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత కొంత ఏటీసీ నుంచి క్లియరెన్స్ వస్తుంది. వారు కూడా పైలట్స్ కొంత క్లియరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వారు టేక్ఆఫ్ చేయడం కానీ ల్యాండింగ్ చేయడానికి కొంత ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా శ్రీనగర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కొంత విమానాలు అనేది కూడా ఈ మంత్ ఎండ్ వరకు కొంత ఆలస్యం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ప్రస్తుతానికి 26 విమానాలు రద్దు చేశారు. కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఏకంగా గుల్మర్గ్ దగ్గర 2 ఫీట్ల ఎత్తున మంచు పడి ఉందనంటే అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. సో ఇంకా ఈ మంచు సుమారుగా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు విమానాల యొక్క రాకపోకలు నిలిపివేశారు. ఇది రకంగా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. సో ఒక్కసారి మంచు